విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ తరపు లాయర్ ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండని సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ తరపు లాయర్గా ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, సుప్రీంకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘ విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కొత్త జడ్జి, రిటైర్డ్ జడ్జి పేరును ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడంతో కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ఫోన్ లో మంతనాలు జరుపుతున్నారు. దాదాపుగా 1-2 పేర్లను ఆయన సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి పేర్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వారికి సంబంధించిన బయోడేటాను, పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సెక్రటేరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలతోటి పూర్తి స్థాయిలో సమావేశంలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలన్నింటినీ కూడా అడ్వకేట్ జనరల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశ మందిరం నుంచి తన కార్యాలయానికి చేరుకున్నారు. తన గదిలో ఈ ఫోన్ సంభాషణ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే, అంటే 2 గంటల లోపు ఒక జడ్జి పేరును చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించిన నేపథ్యంలో ఆ పేరును ప్రకటించేందుకు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎవరైతే విద్యుత్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ మీద ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ మీద ఆరోపణలు చేశారని చెప్పేసి కేసీఆర్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ ను పూర్తి స్థాయిలో కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 తర్వాత తెలంగాణలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. కరెంటు కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సంస్థలతోటి, ప్రభుత్వ రంగ సంస్థలతోటి కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు గాను పీపీ పద్ధతిలో ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్, ఆరోపిస్తూ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ కు సంబంధించి దాదాపు 2
140 రోజుల సమయం కూడా పూర్తయింది. ఈ గడిచిన జూన్ 30వ తేదీ నాటికి కూడా ఈ సమయం 100 రోజుల సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేటాయిస్తే ఆ సమయం కూడా ముగిసింది. అయితే మరొక నెల పాటు కూడా పొడిగిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే ప్రకటించాయి. ఈ జూలై 30వ తేదీ నాటికి ఒక నివేదికను సమర్పించాలని చెప్పేసి కూడా కమిషన్ ఆదేశించాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కమిషన్ కొనసాగరాదని ఆల్రెడీ విద్యుత్ ఈఆర్సీ అంటే విద్యుత్ నియంత్రణ మండలి ఒక కమిషన్ గా ఉంటుంది. అది న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కమిషన్, రాజ్యాంగబద్ధమైన కమిషన్ కాబట్టి అలాంటి కమిషన్ తీసుకున్న నిర్ణయాలకు, అలాంటి కమిషన్ ఇచ్చే తీర్పులకు మరొక కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ వేయడం ఇది సరికాదని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తరఫున సీనియర్ లాయర్ ఆయన వాదనలు వినిపించారు. మరి కాసేపట్లోనే కొత్త జడ్జికి సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జిని నియమించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ సుధీర్. కేసీఆర్ పిటిషన్ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనబడాలని సూచించారు. మరొక జడ్జిని నియమించండి సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని సూచించారు. దీంతో కమిషన్ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ తరపు ముకుల్ రోహత్గి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు.